ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింపుల్ల ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు వేగంగా. ఆ ప్రొడ్యూసర్ గారు ఆ షూటింగ్ క్యాన్సిల్. దేనికి? హీరోయిన్ ఫ్లైట్ లో వస్తుంటే బిగ్ మర్చిపోయిందంట షూటింగ్ లేదు ఈరోజు హాలిడే కదా, నేను లాంగ్ డ్రైవ్ కి వెళ్తా, నువ్వు వెళ్ళు. రష్మి లాంగ్ డ్రైవ్ ఓకేనా? వెళ్ళు మరి. అరే బైక్ పంచర్ అయింది. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అర్జెంట్ వెళ్ళాలి సార్. తీసుకోండి వెళ్ళండి సార్. సార్ చాలా అర్జెంట్ పని ఉంది, నేను చాలా బిజీ, బైక్ పంచర్ అయింది, వెళ్ళాలి సార్. అయినా టైర్ బాగా ఉంది కదా సార్, ఏమలేదు కదా సార్? ఒక్క నిమిషం ఆగండి. బైక్ పంచర్ అయింది సార్. అయ్యో బాగా పంచర్ అయింది. అవును సార్. ఆయన ప్యాచ్ వేసాడు, మార్నింగ్ వస్తాడు, ఇప్పుడు అవ్వదు సార్. నేను చాలా అర్జెంట్, 10,000 ఖర్చు అయినా పర్లేదు సార్. మరి మాట 10,000 చేయని చెప్తా. ఆయన రేపు మార్నింగ్ వస్తాడు వద. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. పక్కన మా ఊరు ఉంది, మీకు పెద్ద ఫ్యాన్, మీరు విశ్వక్సేన్ కదా? అవును. మరి నేను గుర్తు చేయాలి, మర్చిపోయారు. నేను విశ్వక్సేన్. సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్, రండి సార్ మా ఊరు వెళ్తాం. రే సుబ్బారావు, జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. విశ్వక్సేన్ గారు నమస్కారం సార్. మీ సినిమాలు చూస్తుంటా, మీ ప్రమోషన్ చూస్తుంటా. సార్ ఎంతమంది వచ్చారు, కొంచెం వడతవుతారండి. మా బామ్మని పరిచయం చేస్తారండి. బామ్మా ఎవరు వచ్చారో చూడు. ఎవరు? విశ్వక్సేన్ అని పెద్ద హీరో, నైట్ మన ఇంట్లో ఉంటాడు. నమస్కారం బాబు. అయ్యో వయసులో ఉన్న బామ్మని ఇంట్లో పెట్టుకుని పరాయి మగాడిని ఇంట్లోకి తీసుకొస్తావేంట్రా సచ్చినోడా? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నా? నా టైప్ కాదు. ఆవిడ ఆ టైపే. అరే అప్పారావు, మీతో రండి రే. మా ఊళ్ళో మీకు పెద్ద పెద్ద ఫ్యాన్స్ అండి, మామూలు ఫ్యాన్స్ కాదు. మీరంటే పడి చచ్చిపోతారు. ఓ ఫోటో తీసుకుని రే, ఫోటో రండి సార్. చేతి ఏంటి సార్? నువ్వు ది ఫస్ట్. అవునండి విశ్వక్సేన్ గారు, మా అబ్బాయి అండి, మీతో ఫోటో దిగాలి. మీ పిచ్చ ఫ్యాన్ అని చచ్చిపోతారు మీరు అంటే. నేను దిగాను. వాడికి ఇష్టం లేనట్టుంది సార్. పిచ్చి సార్, రోజు మీ సినిమా పాటలు పడిపోతే తిండి అసలు రా. ఈడు పెద్ద ఫ్యాన్ సార్, అన్ని సినిమాలు చూస్తుంటాడు. ఏ సినిమా ఇష్టం అమ్మ మంది? వాల్తేరు వేరే సార్. అందులో నేను లేనుగా. ఆడిల్లేడు మీరు లేరు. ఆడి తప్పే ఉంది. సార్ నమస్తే సార్, నేను ఫ్యాన్ సార్, నేను అభిమాని సార్. అందరిలో జెన్యూన్ కనిపిస్తున్నాయి. నా సినిమాలో పాట పాడవా? చందమామ రావే, బంతు పూలు జావే, ఇన్స్టాగ్రామ్ లో కష్టాలు ఉంటాయి. కాదు, తర్వాత మాట్లాడుకుందాం. పాట పాడు. పాటేవా సార్? పాడుతుందా సార్? ఆడు మాట్లాడలేదండి, మీ సినిమాలో పాటే పాడుతున్నాడు. చందమామ రావా అంటే వచ్చిందా, దాన్ని చందం డైరెక్ట్ పిలుస్తున్నాడు అంతే. చందమామ రావే అంటే వచ్చిందా. ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి సార్? అవును, నాకు డౌట్, బామ్మ బ్రో ఎందుకు అవుద్ది? నిజం, నాకు ఫస్ట్ నుంచి అదే అనుమానం ఉందని. ఒకసారి రండి సార్, మా గేదెకి పాలు పిండండి సార్. నేనెందుకు పిండుతా గేదెకి పాలు? సార్ ఇప్పుడు ఆ గేదెకి పాలు పిండారు అనుకోండి, అది 10 గేదెలు చెప్పుకుంటుంది విశ్వక్సేన్ నాకు పాలు పిండాడని. కోడి గుడ్డి పెడుతుంది దగ్గర ఉంది కండి సార్. చాపడుతున్నా ఇట్లా? కాదు సార్, ఆ కోడి 10 కోళ్ళు చెప్పుకోండి సార్, నా డెలివరీ చేసిన విశ్వక్సేన్ అని. అసలు ఎవర్రా మీరంతా? సార్ మీకు ఇంకా భయంకరమైన ఫ్యాన్ ఉన్నారా? సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఇగో హిట్ తీసుకోండి సార్. నువ్వు ఈ పని చేసేదా కుదరొద్దు అనుకుని వచ్చినావు కదా, వేసి సార్ హిట్ తీసుకోండి సార్. మీరు నాకు హిట్ ఎందుకు? మీరు ఇండస్ట్రీకి పెద్ద హిట్ ఇచ్చారు కదా సార్, అందుకే హిట్ ఇస్తున్నా. అమ్మో ఇవన్నీ కాదు, మా ఊరు వచ్చారు ఫస్ట్ టైం, మా ఇంటికి వచ్చి టీ తాగాల్సిందే. డికాషన్ స్ట్రాంగ్ కావాలి, లైట్ కావాలా? ఎట్లయినా పర్లేదు సార్. లక్ష్మి కొంచెం డికాషన్ స్ట్రాంగ్ గా పెట్టి టీ తెప్పించు. ఏ విశ్వక్ బ్రో, ఫస్ట్ మా ఊరు వచ్చా నాకు పరిచయం అయ్యో, మా ఇంటికి వచ్చి ఫస్ట్ అలాంటి టీ తాగుతావా? అరే విశ్వక్సేన్ సార్ ఏంటి సార్ వీళ్ళు ప్యాచ్లర్ అన్నాడు, ఫ్యాన్ అన్నాడు, ఒక్క నిమిషాలు ఎట్లా మారిపోయాడు సార్? నీతి లేని మనుషులు సార్ వాళ్ళు. ఇప్పుడు మాట 2 నిమిషాల్లో మళ్ళీ మాట మారుస్తారు సార్ వాళ్ళు. చాలా మంచోళ్ళ ఉన్నారు సార్ మీరు. ఎందుకు వచ్చి కూడా టీ తాగొస్తా సార్. రండి సార్ టీ తాగుదాం. టీ తాగుతాను అన్నావు, డికాషన్ స్ట్రాంగ్ అన్నావు, ఇక్కడ ఎడుతుంది రాసింది, అక్కడ దొబ్బేస్తున్నావు. ఇలా ఉన్నారండి సార్? చెప్పండి సార్, 2 నిమిషాలు మాట మారుతాను నాడే ముందే.
ఇప్పుడు ఇద్దరు చూడరా సినిమా నది కృష్ణ గారి సినిమా మేము చూడం ఓ పని చేద్దాం నువ్వు టీదే ఇద్దరు టీ తాగుతా నేను. సారీ సార్ మా ఇంట్లో పాలైపోయి మా ఇంట్లో డెకరేషన్ అయిపోయింది అన్న. నన్ను ప్రమోషన్ మించి ఎందుకురా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో ఐటమ్ సాంగ్ ఎక్స్ట్రా జబర్దస్త్ హలో కంట్రోల్ రూమ్ ఏమైంది కృష్ణ బాబు గారు బండి పట్టుకున్నారా ఒకసారి ఫోన్ కృష్ణ గారు సార్ మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను సార్ తాగిస్తున్నారు అందుకే పట్టుకున్నా ఈ రోజు December 31st నైట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ తిరుగుతుంటారు ఎవరిని వదలదు అర్థమైందా మందుతో అయితే 10,000 ఫైన్ బండి సీజ్ చేయడం 2 నెలలు జైలు శిక్ష అర్థమైందా ఆగరా ఊదు 30 వచ్చిందిరా 30 రావడం సార్ వైన్ షాప్ నాకు ఏమన్నా తెలుసా ఆ. దీంట్లో 70% ఆల్కహాల్ ఉంటుంది అన్నాడు 30 వచ్చిందంటే ఇంకా 40 ఎక్కడ పోయింది సార్ సీబుక్తి నా దగ్గర సీబుక్ లేదు మరి ఏముంది ఫేస్బుక్ ఉంది సార్ అరే ఇంటి తీసుకెళ్ళి కూర్చోబెట్టు ఏం చూస్తున్నారా చీర చూస్తున్నా సార్ అదో అక్కడ ఉంది కదరా ఎక్కడ రే ఎవరిని వదలదు అర్థమైందా ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి అర్థమైందా నెక్స్ట్ ఎవడు వస్తున్నాడు చూడు ఏరా తాగావా లేదు సార్ తాగడానికి వెళ్తున్నాను సార్. అంత వాసన వస్తుంది కదరా అంటే ఇక్కడ అయిపోయింది మళ్ళీ తెచ్చుకుందాని వెళ్తున్నాను సార్. ఏరే తాగి బండి నడవడం తప్పు కదరా అందుకే సంకలో పెట్టుకొస్తున్నాను సార్. ఓదరా సార్ మీకు ఒక్క పోతే కారులోకి వెళ్ళి ఏసీ వేసుకోండి అంతేగాని నన్ను వదమంటారేంటి వెళ్ళరా ఇప్పుడు ఊదు. రే ఈ మిషన్ చూపించేది 500 అది కూడా ఎక్స్ట్రా చూపిస్తుంది ఎట్రా ఇప్పుడు ఊదు. ఫైన్ కట్టరా ఇక కట్టాను సార్ చెప్పండి ఫైన్ కట్టరానరా ఫైన్ కట్టమన్నా కట్టు సార్ నన్ను ఎవడో తెలుసా మినిస్టర్ రోజా గారు తెలుసా మీకు ఏం చేస్తున్నారా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టి లైక్ చేస్తున్నా నువ్వు రోజా గారికి ఫోన్ చేస్తే నాకు సీఎం గారు తెలుసురా నా సీఎం గారు నేను కలిపి ఫోన్ చేశాను చూడు అందులో సీఎం గారు లేరుగా సార్ చీకటి కూడా వెళ్ళారు బయటికి కూర్చోకడా నెక్స్ట్ ఎవడొస్తున్నాడు చూడరా సార్ అర్జెంట్ సార్ త్వరగా తీయండి సార్ ఏమైంది అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. పేషెంట్ ఏడి నేనే సార్. పేషెంట్ ఎక్కడ ఉండాలి కదా అంటే తోయడానికి ఎవడు లేడని నేనే తోసుకుంటున్నాను సార్. ప్రాబ్లం ఏంటి ఎంతకి గ్యాస్ సార్. ఎప్పటి నుంచి ఈ రేట్లు పెరిగిన కాడి నుంచి. ఏ రేట్లు అదే గ్యాస్ రేట్లు పెరిగిన కాడి సార్. సరే త్వరగా వెళ్ళరా అక్కనా మందు కావాలా తీసుకో త్వరగా తీసుకో. నెక్స్ట్ ఎవడొస్తున్నాడు చూడు సార్ ఆ హాస్పిటల్లో లేరు సార్ డాక్టర్లు. ఏమైంది అంటే అది చెస్ట్ హాస్పిటల్ సార్. గ్యాస్ ప్రాబ్లం చూడరంట. పొట్టేట సైజ్ తగ్గింది కొంచెం అంటే కొంచెం దారిలో వదిలేసండి సార్. సరే వెళ్ళు సార్ అటు ఎవడో ఫుల్ గా తాగుతున్నాడు ఆపేద్దాం సార్ అండి వదిలేయా పర్లేదు సార్ అటు గట్టిగా తాగినట్టున్నాడు సార్ పర్లేదు వదిలేయా ఏంటే వదిలేసేది ఆపాలి కదా నన్ను తాగినోనే. తాగుపోతే యాక్టింగ్ కూడా చేయలేకపోతుంది ఎందుకు అరెస్ట్ చేస్తాను నేను సరే ఎలాగ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఫైన్ కట్టు దేనికి? తాగి వచ్చా కదా అడిగే కదా అందుకనే ఎంత? 4 వీల్ కి 1000 రా 2 వీల్ కి 500 సరే 500 రాసుకోండి. కార్ రా 4 వీల్ 2 వీలే ఉన్నాయి సార్. చూపియండి 4 వీల్స్. లేవు సైడ్ మిర్రర్స్ ఎవరా దీనికి రూమ్ లో మిర్రర్ లేదని రూమ్ లో పెట్టాను సార్. ఈ పంచి కూడా రూమ్ లో పెట్టవలసింది వరస్ట్ గా ఉంది పెడితే మీరే స్టేజ్ మీద అర్థం బాగుందన్నారు. కూర్చో అడిగెళ్ళి ఎవరు వస్తున్నాడు నువ్వేంట్రా అటు ఇటు తిరుగుతున్నావు అక్కడ హాస్పిటల్ కూడా బంద్ చేస్తుంది సార్. స్టాక్ వచ్చింది. కాకరాడం ఏంటి అదే గ్యాస్ మళ్ళీ పెరిగిపోయింది సార్. త్వరగా దించుకోవాలి సార్. సరే నువ్వు త్వరగా వెళ్ళు రండి కొత్త స్టాక్. రేయ్ వెళ్ళరా ఏం చేస్తున్నారా నువ్వు పొట్టలో గ్యాస్ పెరిగిందని చెప్పి పొట్ల ఎంత కమ్ముతున్నారా 300 రూపాయలు సార్. వాటర్ 100 రూపాయలనే కదరా బ్లాక్ లో 300 కొంటారు సార్. వీడికి పెద్ద పైన వెళ్ళి నువ్వు కూర్చోరా ఆగమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు అమ్మా పక్కన గుళ్ళో రథం చేయించుకొని వస్తున్నాను సార్. సార్ నా కళ్ళు తిరిగి కొద్దిసేపు పడుకుంటాను లేపండి సార్.
ఇది ఊదమ్మా సరే. ఓకే తగలేదు నువ్వు. తాగలేదు సార్. నువ్వు బయలుదేరాలి. సార్ ఏంట్రా దాన్ని అరెస్ట్ చేయండి, 10 లక్షలు ఫైన్ వేయండి దానికి. దేనికి 10 లక్షల ఫైన్? అది తాగలేదు కానీ నన్ను తాగేలా చేసింది, అది నా లవర్ సార్. ఇమ్ము నువ్వా? ఏ గుర్తుపడలేదా చూడు సరే. ఓకే ఓకే. సార్ నేను వల్లే సార్, నాకు వేరే దాంతో పెళ్ళైంది. అది ఎలాంటిదో తెలుసా? నీకు పెళ్ళయిందా? అవును, 2 పిల్లలు, ఒకటి నీ పోలికే. నీకు వేరే వాళ్ళతో పెళ్ళి అయితే ఆ పోలికి ఎందుకు వచ్చారా? అంటే మనసులో నీళ్ళు తలుచుకునేవాళ్ళు సార్, అందుకే నీళ్ళు తలుచుకునేవాళ్ళు సార్, అందుకే. చీ అమ్మ నిద్ర వస్తుంది సార్ నాకు. ఒక్కడున్నాడు లాస్ట్, దాని తర్వాత మేడమ్మ నువ్వు పక్కల నుంచో. ఇంకెవరున్నారా పట్టుకో. ఏంటి సార్ ఎందుకు ఆపారు? ఒకటి లేదేంట్రా? ఒకటి ఇప్పుడేంటి సార్, ఎప్పుడో లేదు సార్. సార్ చెప్పండి అరే ఇంత చిన్న వయసులో నీకు లైసెన్స్ ఎవడు ఇచ్చాడు రా? సార్. నా సైజు చిన్నదవ్వచ్చు, నేను పెద్దోన్ని. నాకెందుకో డౌట్ వస్తుందిరా, బండిలో ఏదో ఉందని. పెట్రోల్ ఉంది సార్. ఈ పంచు నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకుంటూ వేసాను, అందులో కొత్త ఉందిరా. ఇప్పుడు నేను చెడ్డి వేసుకోకుండా వేసాను, అది కొత్త కాదా? సరేలేరా కూర్చో. పేమెంట్ లేనప్పుడు తక్కువ చేయండి. ఫస్ట్ నువ్వేరా ఫైన్ కట్టు. వదిలేడు సార్, డబ్బులు తీ. నా పిల్ల వచ్చేది ఆగరా ఏరా సార్, అదే నా పిల్ల సార్. పోపులు పెట్టి సరుకులు తమ్మంటే సరుకు తాగి ఇక్కడ పోలీసులతో ఏంటమ్మా ఇంట్లో చూసాడు అలాంటి సార్ ఆగు, అలా కొట్టకూడదు, ఆగు. తిన్ను కొట్టాలి. ఆంటీ ఆంటీనా చూడరా, 2 పిల్లల కన్నా కూడా ఇంత అందుగా ఉన్నాను. సారీ ఆంటీ. కలిసిపోయారు ఇద్దరు. లేదు దీంతో తాగడానికి బయటకు వచ్చావు. లేదు, ఆగే. నాకు తాగడం అలవాట్లేదు. నాకు 2 పిల్లలు పుడితే ఒక నీ పోలికని పుట్టింది. ఎలా పుట్టింది? ఏ మందు పెట్టావు ఏడికి? ఆగలేని మీ ఆయన తీసుకెళ్ళిపోమ్మా. ఓకే 500 సేఫా? సేఫ్ కరెక్ట్ టైంకి వచ్చి చెప్పా వెళ్దాం. ఏంట్రా ఈ 500 సేవ్ చేయడం కోసం డ్రామా అంతా? అవును సార్. కృష్ణ గారు ఏం చేయమంటారు వెళ్ళి? వదిలేయమ్మా. ఓకే సార్ వచ్చేస్తున్నాం మీ దగ్గరికి. ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంద్రేష్ గారు నమస్కారం, ఖుష్బు గారు నమస్కారం. నమస్కారం. ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి చేస్తున్నాం. 3 పేరెంటాలను పిలుద్దాం అనుకున్నాను, మీరు తప్పకుండా రావాలి. డెఫినెట్ గా వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మి నమస్కారం. అడిగాను ఏమనుకోవద్దు, తొందరగా పెళ్లి చేసుకో, వయసు అయిపోతుంది. చెప్తా మర్చిపోయా. ఏంటి? నెక్స్ట్ మంత్ నాకు పెళ్లి. ఎవరితో? అంటే నెక్స్ట్ మంత్ దసరా ఈవెంట్ ఉంది కదా, ఆ, ఆ, ఆ. అందులో నాకు పెళ్లి. మన పెళ్ళని ఈవెంట్ లోనే జరుగుతాయి, బయట జరుగు. అమ్మగారు ఏంట్రా? ఫారెన్ నుంచి అల్లుడు గారు వస్తున్నారండి. అల్లుడు జల 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 పాపం సలసల సల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. మీ ఇంట్లో ఒక అల్లుడు ఉన్నాడు, ఏమయ్యాడు మా తమ్ముడు? ఉన్నాడు, ఇల్లరకపోలేడు. ఏం చేస్తాడు ఉండక నడుస్తున్నాడు. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుగురు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. అన్నయ్య గారు ఒకసారి చూడండి. ఏంటి ఒప్పుగా ఉంది? నేనేమడిగాను? చూడమని చెప్పారు. మీరు ఏలెట్టి అని అంటే ఇలాగే ఉంటది మరి. తమ్ముడు గారు, అన్నయ్య గారు మీరు ఇంకా ఏం మారలేదే? ఆల్మోస్ట్ అంతా మారిపోయాను అన్నయ్య గారు, ఇంకొక్కటే మిగిలిపోయింది. ఏంటది? లాంగ్ హెయిర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అత్తయ్య గారు మీకోసం నేను అక్కడ నుంచి మంచిగా బిగ్ని తెద్దాం అనుకున్నాను, మీకు బాగుందని చెప్పి సారీ పట్టుకొచ్చా. చాలా సంతోషం. బాగుంది, నాకైతే బాగుంటది సార్. అయ్యో పళ్ళు భలే ఉన్నాయి దీనికి. సచ్చినోడా చూడు, చీరకి అంత పడేశాడు. ఏంట్రా? ఏంటి పండగ పూటను కూడా లేకుండా ఎంత రక్క కూసుపక్క ముందు అలా కొడతారు నన్ను. పండగటి తమ్ముడు గారు ఎందుకు అలాగా మా తమ్ముడు కొడతారు? తమ్ముడు గారు లాగండి. ఏంటి అన్నయ్య గారు ఇది అసలు లేకుండా అసలు ఫుల్ స్వెటింగ్ హియర్ హాట్. డింగ్ చెక్క
అదినా ఏంటి 2 వాచ్లు పెట్టుకున్నారు? ఇది ఇండియన్ వాచ్, ఇది అమెరికన్ వాచ్. నీకు ఇచ్చిందే ఓ పంచు, అది కూడా మర్చిపోతాగా. చెప్పు. వదిన గారు ఏంటి 2 వాచ్లు పెట్టుకున్నారు? ఇది అమెరికన్ టైం, ఇది ఇండియన్ టైం. మీ టైమింగ్ వరస్ట్ గా ఉంది. అన్నయ్య గారు మర్చిపోయాను, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? నీకు కాలీఫ్లవర్ తెలుసా? తెలుసు. ఆ కాలీఫ్లవర్ కొనుక్కుంది మా నాన్నే. అదేంటిది? అసలు ఇంతకుముందు అది ఖాళీగా ఉండేది, దాంట్లో ఫ్లవర్ పెట్టింది మా నాన్నే. కాలీఫ్లవర్ అయింది అది. అవును, ఇంతకీ మీ నాన్నగారు? ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఆ పక్కన పోలాలి ఈ పక్కన పోలాలి వెనక్కి వెళ్ళిపోతా ఉంటాయి కదా. అవును. అవి మా నాన్నగారు వెనక్కి తోస్తా ఉంటాయి. అత్తయ్య గారు, నాకు అర్జెంట్ గా ఒక 10 లక్షలు కావాలి అత్తయ్య గారు. ఎందుకు బాబు? నేను యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఒక ₹1,00,00,000 పట్టుకొచ్చు, అన్ని డాలర్సే. కానీ ఇక్కడ ఖర్చులకి నాకు ఇండియన్ కరెన్సీ కావాలి కదా, సో అందుకని ఈ ₹1,00,00,000 తీసుకొని నాకు ఒక 10 లక్షలు ఇవ్వండి క్యాష్. అలాగే అత్తయ్య గారు కొంచెం ఏదో తేడా కొడుతుంది, చూసుకొని ఆలోచించుకొని చేయండి. ఇగో ₹1,00,00,000 ఇచ్చాడు నా అల్లుడు. చూపించరా? చూడు. అత్తయ్య గారు అదేంటది? డాలర్ మీద గాంధీ గారి బొమ్మ ఉంది. బ్రదర్, ఇప్పుడు అమెరికాలో ఇండియన్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళందరూ డాలర్స్ మీద ఫారెన్ వారు బొమ్మ ఉంటుందని చెప్పేసి ఇండియాలో మన గాంధీ గారి బొమ్మ వేసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు అందరూ. నాకెందుకో కొంచెం తేడా ఏంటి తేడా కొట్టేది? అంటే అప్పుడు ఫ్రాడ్ అనుకుంటున్నావా? ఏదో కొంచెం. అమెరికా నుంచి వచ్చా నీకు తెలుసా? అసలు అమెరికా స్పెల్లింగ్ తెలుసా? యుఎస్ఏ. అత్తయ్య గారు, ఇవన్నీ కాదు కానీ మనకి శంషాబాద్ లో ఉన్న 100 ఎకరాలు ఉంది కదా, ఉంది. ఆ 100 ఎకరాలకు రాసి ఇచ్చేయండి. మీ పేరు మీద పెద్ద మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కడదాం అనుకుంటున్నా. దాని పేరు మీద ఏ కాంప్లెక్స్ పెట్టినా సులభ కాంప్లెక్స్ లాగే ఉంటది. నువ్వు నోర్మయ్యు దొంగ సచ్చినోడు. ఎలా పడితే అలా కొట్టేస్తుంది. మీరు లోపలికి అత్తయ్య గారు రెస్ట్ తీసుకున్నా, ఏడద్దు. ఎరా బా, మా అత్తయ్య రాసి పట్టుకొచ్చేస్తున్నాను, మొత్తం అంత మందే. బాయ్. అన్నయ్య గారు ఏం చేస్తున్నారు? దీన్ని స్కాచ్ అంటారు. దీన్ని మనం అలా క్లాస్ వేసుకొని క్లాస్ గా కాలు మీద కాలు వేసుకొని అలా తాగుతుంటే ఆ కిక్కే వేరు. అవునా? తమ్ముడు గారు ఏం చేస్తున్నారు? దీన్ని ఇలా కూడా తాగొచ్చు, మీకు తెలియదేమో. బాబాయ్ ఏంటి అలా ఎక్కేస్తున్నా? అలాగే ఎక్కేస్తుంది. నా మంది తాగుతావు నువ్వు? అత్తయ్య గారు, తమ్ముడు గారు చూడండి, మంది తాగుతున్నారు. నీ చేతులు పడిపోతుంది, కాళ్ళు పడి పక్కన కూర్చొని మందు తాగుతావా? మొక్కదేనా? కాదే, నేను ఇళ్ళ రకం వచ్చి మీ కూతుర్లేని తీరుతా ఉంటే అలా చేసి పొట్టి డ్రై ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పు, ఎక్కడి నుంచి వచ్చారు? ముంబైలో ఏం చేస్తారు? చెప్తాను కాదు. కలరోన్లో ఫినాయిల్, బ్రష్. ముంబై రైల్వే స్టేషన్ లో బాత్రూమ్లు కడుగుతాడు. నన్ను రాకాదు అమ్మాయి ఏది గారు ముంబైలో తెచ్చారు, నువ్వు అమెరికానికి వచ్చానంటారు. నువ్వు లోపలికి మా అనవసరం మంచి మందు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వినాయక చవితి కలుస్తాను. కుసిపక్క బాయ్, మరి ఎందరక్క బాగున్నారు. పెళ్లి చేసుకో. ఇళ్ళ రాకుంటే ఎంత బాగుంటుంది తెలుసా? ఇంతక్క ఉండొచ్చు. కంటికి కనబడవే, నిన్నెక్కడ వెతకాలి, నీ తోడు లేనిది, శ్వాసకి శ్వాస ఆడది. వెల్కమ్ టు సరిసర్లే సరిగమప ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఫైనల్స్ కి వచ్చింది. ఈ ప్రోగ్రామ్ కి జడ్జి గా వస్తున్నారు, అతని పేరు TDS. లెట్స్ వెల్కమ్ TDS. సార్ ఏంట్రా షూ లేసి పడిపోయింది. షూ లేసు కట్టుకోండి సార్. లేసే ఉన్నాను కదా, ఇంకెందుకు కట్టుకోవడరా? ఎరా షాక్ అయ్యావా? సార్ ఏంటి సార్ ఇది? కామెడీ రా, జోకేసా? సర్లే సరిగా కానీ ఇంకా నెక్స్ట్ జడ్జ్ ఎవరు మన గురించి చెప్పే వాళ్ళకి? చెప్పాను సార్, మీ పక్కన కూర్చోడానికి ఒక మంచి ఫేమస్ సింగర్ సార్, ఆవిడ పేరు కనకవ్వ అని. ఇప్పుడు ఆవిడ వస్తుంది సార్, కూర్చుంటే ఒకసారి. పిలు. ఇప్పుడు మన దగ్గరికి నెక్స్ట్ జడ్జి గా వస్తున్నారు కనకవ్వ గారు. ఆటలాగు
అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు సరిసరిలే సరిగా మా ప్రోగ్రామ్ కి మీరు జడ్జిగా వచ్చినందుకు. సో ఈ రోజు మీతో పాటు పక్కన కూర్చొని జడ్జిగా ప్రముఖ సింగర్ మనకి టీడీఎస్ గారు వచ్చారండి. నేను ఇంతకు ఎప్పుడు చూడలే. అరే గుండిట్రా ఎవరో జడ్జిగా పిలిచిన అవమానిస్తున్నారు ఇక్కడ. మన తెలియదేంటిరా? తెలియదు ఆవిడకి. ఒక నిమిషం ఉండదు సార్, నాకే తెలియదు మీరు. అరే ఏంట్రా ఇది? అమ్మా తర్వాత మనం మీరు కూర్చోండి ముందు. ఇదిగో ఇవి తాగేది ఒక్క నిమిషం చెప్తాను చూడు, ఇప్పుడు ఇస్తా చూడు. అవి ఏంటవి? ఇవి నీళ్లు. అవి అంతకు ముందు నీళ్లు కాదు, రాళ్ళు. నా సంగీతంతో దాన్ని రాళ్ళు నీళ్లుగా చేసి ఇప్పుడు నువ్వు తాగావు. ఏది ఇప్పుడు నా 2 కిడ్నీలల్లా రాళ్ళున్నాయి. ఆ రాళ్లను నీ సంగీతంతో కరిగించి చూపెట్టు ఇప్పుడు. సర్లే మనం కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. మొదలెట్టు తొందరగా. సింగర్స్ రెండమ్మా. సో ఈ రోజు వీళ్ళు ముగ్గురు ఫైనల్స్ కి వచ్చారు సార్. తన పేరు చరణ్ సార్, ఈవిడ పేరు ఉమా సార్. ఉమ్మ కాదు ఉమా. అండ్ నెక్స్ట్ ఇతను ఫైనల్స్ కి వచ్చాడు సార్. ఫైనల్స్ కి వచ్చాడా? ఏం పాడాడు? ఇతను పాడు సార్ మోగోడు. ఫైనల్ ఎలా వచ్చాడు రా? నేను ఏం చెప్పాను సార్, ఫైనల్స్ కి వచ్చాడు, చూడడానికి వచ్చాడు సార్. ఫైనల్స్ పంచింగ్ పలక్నామాకే పంచా. నన్ను పిలిచింది ఎందుకు? ఇక్కడ పెట్టి మీరు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక నేను పోతాను. కూర్చోమా మాకు. ఏం కాదమ్మా కూర్చోరా, అవన్నీ కామన్ రా నన్న. అలా అంటే సన్ని ఎప్పుడు మానేయాలరా. చరణ్ తో మనం స్టార్ట్ చేద్దాం సార్. Okay. మంచి పాట పాడండి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిట పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్ళకి కబర్దాలి నేనే. ఈ పాట అది మేనల్ అనుకుంటా. చాలా పెద్ద ముఠా ఉంది. ఆ ముఠా మధ్యలో నుంచి ఒక స్త్రీ అలా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడే ముఠా మే స్త్రీ అనేది పుట్టింది పదం. ఆ అమ్మాయిది పెన్ను పడిపోయింది. పెన్నిది అని ఒక పదం పుట్టింది అక్కడ. అలాగే పాట పుట్టింది. ఆ పాట చాలా బిగ్గెస్ట్ హిట్ అయింది. చెప్పకోకరా. చాలా పేదవాడు సార్. ఈ కాంపిటీషన్ లో గెలిస్తే తనకి 50 లక్షలు మనం ఇస్తున్నాం. అరే 50 లక్షలు ఇస్తే నువ్వు ఊరికి ఏం చేస్తారా? సార్ మా ఊరికి నిజానికి అయితే బస్సు లేదు సార్, ట్రైన్ కూడా లేదు సార్. ఆ 50 లక్షలు ఇస్తే మా ఊరికి ఫ్లైట్ ఇస్తా సార్. 50 లక్షలు ఇస్తే ఫ్లైట్ వేయించుకుంటా. ఎలా రా? అంటే చాలా ఫ్లైట్లు పై నుంచి వెళ్తాయి కదా సార్. ఒక్క ఫ్లైట్ మా ఊరి పై నుంచి వెళ్ళమంటే అందరిని చూపిస్తా సార్ అంతే. ఈ శాఖలే వద్దంటుంది. యాక్చువల్ గా ఇలాంటి పాటల కంటేను నేను అంతకు ముందు చాలా ట్యూన్లు వచ్చాను. మీకు మచ్చుకి ఒక జానపద గీతాలు కూడా రీసెంట్ గా బిగ్గెస్ట్ హిట్ అయింది. అది అనకపల్లే వెనకమాల వచ్చినాను. అది నాదిరా. నా పాటలు నోట్లకెళ్ళి వెళ్తే పాపం అవ్వాల మొత్తం కాపీ కొడతాడు వీడు. మిడిగుడ్లోడు. ఉమా గారు ఇప్పుడు మీ టర్న్ అండి, మీరు పాట పాడండి. వస్తాడు నారాజు ఈ రోజు. పాట గురించి చెప్పడానికి నాకు నిజంగా మాటలు రావట్లేదు. మెసేజ్ చేయండి చెప్పండి. మా కోసం వచ్చేగాడు ఒక్కసారి మీరు కూడా స్టేజ్ మీద వచ్చి ఒక పాట పాడండి సార్. అంటే ఇప్పుడు పాటలు అంటే కొంచెం నాకు ఇబ్బంది. ఇప్పుడు స్టేజ్ మీద పాడలేదు నేను. సార్ ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ఓకే, ఒకసారి ఆ ఫ్లూట్ అందుకోండి అమ్మా. ఇది ఫ్లూటా? కొనేటప్పుడు చూసుకోండి అయ్యా. ఏమేం సార్? హోల్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. ఫ్లూట్ కి కన్నాలు అక్కడే ఉంటాయి సార్. సరే ఒక పని చేయండి, డోలక్ తీసుకురండి. అదే నేను అడుగుతున్నాను. ఇదే సార్? అదే డోలక్. ఇది డోలక్ కాదు సార్, మరి ఇది గిటార్ అంటారు. గిటారా? ఓకే. సార్ ఏంటి సార్ ఏం చేస్తున్నారు? ఊరికే చూస్తున్నాను. ఏంటి తీగలంటే బట్టలారేసుకుంటారు ఇక్కడ. తీగల బట్టలారేసుకోవడం కాదు సార్, ఇది వాగించడానికి సార్. తెలుసులేవా? మీకు తెలుసో లేదని చెస్ట్ చేసా. సార్ వీరిద్దరు పాడిన పాటకి మీరు జడ్జిమెంట్ ఇచ్చి ఎవరు గెలిచారో చెప్తే చేతులు పట్టుకుని నిచ్చే పెడితే చిన్న మ్యూజిక్ వేసుకుంటాం సార్. డెఫినెట్ గా. కళాకారుడు కళ్యాణ్ చేస్తే ఏమవుతుంది తెలుసు సార్? కళ్ళు రెడ్డిగా అయిపోతాయి. ఫైనల్ గా ఈ ఫైనల్స్ లో గెలిచింది ఎవరంటే థ్యాంక్ యూ సార్. సార్ ఇది మోసం సార్, కష్టపడి పాడాను సార్. మా అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుంది బాధపడదు. సార్. ఇలా చేయకండి సార్. ఏం సార్ ఇది లైఫ్ సార్. ప్రాంక్ చేశారా? ప్రాంక్. నిజంగా సింగర్ ఏంట్రా? అది సింగరే కాదు సార్. సింగర్ అయితే నా లైఫ్ ఇలా ఉండేదా? ఏరా జడ్జిమెంట్ కి పిలిస్తే అంత పెద్ద ఫేమస్ ఏమరా ముందుకు నువ్వు చూస్తూ ఊరుకుంటావు. ఇంత అవమానం జరిగింది చెప్పు తీసుకోట్టు. చెంపలన్నీ వాయిస్తా. ఇలాంటి వాడితో మాట్లాడదమ్మా కొత్తగా. సారీ, నన్ను క్షమించండి. చేసే తప్పులన్నీ చేస్తావు, క్షమించండి. ఓకే అమ్మా, సారీ అమ్మా.
సార్ ఆ విన్నింగ్ ప్రైజ్ ఎవరికి ఇస్తారు సార్? ఆ కీబోర్డ్ తీసుకో, ఆ మృదంగం నువ్వు తీసుకో, పదని బయలుదేరదాం. భువిపై ఎవడు కని విని ఎరుగని అద్భుతమే జరిగెనే. ఏంటి సోదరా ఈడికి తీసుకొచ్చా? ఇగో మనం ఈ రాజ్యంలో మానేసి వేరే రాజ్యంలోకి వెళ్ళి వర్క్ చేసుకుందాం అబ్బా. ఇక్కడ మహారాజు నాకు పిచ్చినా కూడా ఉన్నాడు. ఏమైంది? అరే మొన్న నేను వందనాల మహారాజా అంటే నన్ను వచ్చి 100 రూపాయలు అడిగాడు. అదేంటి సోదరా? ఆడో పిచ్చి మహారాజు వస్తున్నాడు చూడు. ఎంత హాయి రే ఎంత మధురమే హాయి. మహారాజా మన రాజ్యంలో కరెంట్ బిల్లు కట్టలేదని చెప్పి లైన్ మ్యాన్ వచ్చి కరెంట్ బిల్ లాక్కి వెళ్ళిపోయాడు. ఓర్ పట్టుకొని కత్తి అరే కర్ర అందుకు మీరే అరే వైర్ అందుకు మీ ట్రైన్ వచ్చింది మహారాజా. ఓరే మన రాజ్యంలో చూడలేదురా ట్రక్ డాన్స్ కి ఇక్ డాన్స్ కి వెళ్ళి కంటించేస్తారు గవర్నమెంట్ కరెంట్ అంటారు ఊర్లో. మహారాజా చాలా సంవత్సరాల నుంచి మీ దగ్గర మేము పనిచేస్తున్నాం, మాకు కొంచెం జీతాలు పెంచండి మహారాజా. అలా కత్తి అందుకు మీరే ఒరే చేత కావాలి నీకు ట్రేమ్ నువ్వు ఎప్పుడు వచ్చినావు రే? అసలు నువ్వు స్కిట్ లో ఉంటావో లేవు ఎవరికి తెలియదు. ఇప్పుడే శాలరీ పెంచాలి రా. ఏదేదో చేసేసి అది చేసి ఇచ్చేసి రియాక్షన్ అంత రాలేదు. ఒరే ముసలు ఇట్రారా ఇట్రారా అంటే 2 రోజులు పట్టింది ఇక్కడికి నీకు. ఎలా పక్కిల్ శాలరీలు పెంచాలండి శాలరీలు. ఇంకోసారి శాలరీలు అడిగాడు ఊరి నాకు ఇక్కడ తగిలింది మీకు తగిలిందిరా. మహారాజా ఎవరో కొట్టడు అనిపించింది మహారాజా. మహారాజా పక్క రాజ్యం వాళ్ళు యుద్ధం చేయడానికి మన దగ్గరకు వస్తారంటున్నారు. ఓరే ఇక్కడ స్థలం లేదని చెప్పండి, వాళ్ళ రాజ్యం చేసుకోమని చెప్పండి. కాదండి మనతో యుద్ధం చేయడానికి వస్తున్నారు. యుద్ధం చేయడానికి వస్తాను రా. అరే మన రాజ్యంలో ఉన్న బలగాలన్నీ తీయండి. అలా వెనకాల రాజ్యంలోకి వెళ్ళి సెకండ్ హ్యాండ్ అమ్మేయండి. ఇక్కడ ఏదో మాయా మంత్రం జరుగుతుంది. సరే ఇవన్నీ మర్చిపోవాలంటే మహారాణి ప్రవేశపెట్టాను. ఏటి మహారాజు గారు వచ్చేసినారా? ఏటి ఇంతకాలం అడిగిపోయి ఆట ఆడినావు, నా కోసం ఏటి బహుమతి తెచ్చి? మహారాణి నువ్వు వీళ్ళకి అడుగుతావు అని ఏటాడి ఇచ్చి ఒక పెద్ద పులిని తెచ్చాను. చూపించి మీ ఓరే పెద్ద పులిని తీసుకెళ్ళి మహారాణి ముందు పెట్టండి. ఇదేటి మహారాజా పిల్లిని పట్టుకొచ్చి పులంతా అన్నావు? నేను ఏటకెళ్ళి పెద్ద పులితో వేరే సాహసాలతో చేస్తుంటే అది గజ్జకు వణికిపోయి పెద్ద పులి కాస్త పిల్లిలాగా ఇలాగ లొంగిపోంది. మహారాజా మన పెళ్ళి చాలా కాలం అయిపోయినది కదా, నాకు ఒక బుల్లి రాణి కావాలి. నేడు తప్పన్నాను మంత్రి, వాడు ఇంకో పెళ్లి చేసుకుంటే బుల్లి రాని వస్తుంది కదా, ఊసులాడుకుందామని. మహారాజా మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే ఆవిడ తోడు ఇంకో మహారాణి వస్తుందని. ఆ చేతకాకే కదా ముసలి చేసుకున్నాను. మహారాజా మహారాణి గారు బొంగమూతి పెట్టారు. అది ప్రత్యేకంగా పెట్టాలి రా. దాని మొఖం ఇలాగే అంటారు. నువ్వు ఎలాగో నాకు బహుమతి ఇవ్వలేకపోను, నాయనన్నా నీకు బహుమతి ఇస్తాను రా. ఏంటేస్తాను? ఈ అద్దం చూసినావా? చూసాను. ఈ మాయా అద్దం ఎదుర్కొంటే ఎవరు నిలబడి ఏది అడిగితే అది జరుగుతుంది. సరే ఓరే బట్టలారు అందరు రండి, మహారాణి గారికి ఏకాంతం కావాలి. పదండి వెళ్దాం అందరం. ఓయ్ అద్దం ముందు ఏకాంతంగా నిలబడమని కదా చెప్తున్నా. వదలదు జిడ్డు మాకండి. ఇప్పుడు నుంచో నేర్చేయాలి. ఏది కోరుకుంటే జరుగుతుంది, చెయ్యి. రండ్రా పాటికి వెళ్దాం. ఓరే మంత్రి ఎక్కడేం చేస్తున్నావు నువ్వు? రే పదని పాటి చేసుకుందాం. నాకేదో తేడా కొడుతుంది ఏంటి? మీరు ఎక్కడే ఉన్నారా? ఎవరు నన్నే కొడతారా రాజ్యంలోకి వస్తే? కొడతారేంటి? నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను ఇంకా వెళ్ళబడి మీరు రాజుండ్రు. నేను
పని పోదాం. పూసారు మహారాణి, నిన్ను అడిగినా నిన్ను అద్దు. మహారాజా వచ్చినారా యారా? ఆ పక్కకి వెళ్తే మీరు ఆ పక్క వచ్చినట్టు చేసి నన్నే కొడతారా మీరు? మిమ్మల్ని ఎందుకు కొడతా మహారాజా? మీరు అదేదో లోకంలోకి వెళ్ళారు. అక్కడ ఎవరో కొడితే కాదురా, నువ్వు ఆ పక్క వచ్చేమి. ఇప్పుడు చెప్తాను రా, నువ్వు ఆ పక్క వెళ్ళిపోయి. ఇక లాభం లేదు, దొరికేస్తారు ఇప్పుడు. అయినా మన రాజ్యంలో మనం పాలించింది. నన్ను పత్తడానికి మీడియా వాస్తాండ్రు, మళ్ళీ యాక్టింగ్ లో కూడా చేస్తాండ్రా. మహారాణే ఇట్రా, నువ్వు పిలిచినావా? నిన్ను అడిగాను అర్థం. నేను అడగలేదు. ఆడకుండా ఎందుకంటే తపారాప కొట్టేస్తాను రా మన రాజ్యం వాళ్ళందరూ. వెళ్ళరా, అర్థంలో ఏటి లేదు, అంత నీ బుద్ధిలో ఉన్నది. మాటలు చెప్తావు గాని రాజ్యాన్ని ఎట్లా వెళ్ళాలని తెలియదు నీకు. ఎట్టెళ్ళ కొట్టాలని మంత్రి మేమందరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. రాజు లేని రాజ్యం మహారాణి వెళ్తాది, మూసుకొని వెళ్ళు. ఇంకా పిచ్చిరాజు పోయాడు. అమ్మా మీరే మా మహారాణి, మమ్మల్ని బాగా చూసుకోండి. ఏ తల్లి అలాగా? చిత్తం మహారాణి, నన్ను క్షమించాను. ఈ రాజ్యం వద్దు, నువ్వు వద్దు, బట్టలు వద్దు, అర్థం వద్దు, ఎవరు వద్దు నాకు. లూజు రాజు ఈ దేశానికి దరిద్రం వదిలిపోనాడు. ఇక నుంచి రాజ్యం సుభిక్షంగా ఉంటది. ఓ మంత్రి, లైఫ్ అంటే